వెల్కమ్ టు ఏబీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పార్టీకి నటుడు అలీ రాజీనామా. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపిన అలీ. కాగజ్ నగర్ పట్టణంలో 2 ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాలు. విలేజ్ నంబర్ 2L ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం. కళా మాధవ్కి వెల్వెత్తుతున్న ప్రజా సమస్యలు. అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి. వెల్దుర్తి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు పరిశీలన. వైసీపీ పార్టీకి నటుడు అలీ రాజీనామా. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపిన అలీ. గత ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ సీట్ ఆశించిన యాక్టర్ అలీ ఇటు దక్కకపోవడంతో గత కొద్ది కాలంగా వైసీపీపై అసంతృప్తిగా ఉన్న యాక్టర్ అలీ వైసీపీలో ఉన్న అంతర్గత పోరు తట్టుకోవడం చాలా కష్టమని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా పనిచేసిన అలీ. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయి 6 నెలలు అవుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గ్రామ ప్రజలు ఓట్లు వేసి సార్కు గెలిపించారు. కానీ ఎలక్షన్ల తర్వాత ఎన్నో కార్యక్రమాలకు హంగర్గ గ్రామానికి వచ్చారు. కానీ ఇంతవరకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు బోయ సంఘానికి 25 లక్షల రూపాయలు, అదేవిధంగా మున్నూరు కాపు సంఘానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలకు హామీలు నెరవేర్చిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అని ప్రజలు అంటున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గిరిజన గురుకుల పాఠశాలలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గురుకుల పాఠశాలలో గత 10 నుండి 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1650 అధ్యాపకులము ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో తమను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని గత ప్రభుత్వం మోసం చేశారని, డిప్యూటీ సీఎంను కలిసిన గురుకుల పాఠశాల
పాఠశాల ఉపాధ్యాయులు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామని మీడియాకు తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సుదీర్ఘంగా చర్చించి డిప్యూటీ సీఎం తమకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని మీడియాకు తెలియజేశారు. 350 మంది రావడం జరిగింది సార్. డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి రావడం జరిగింది. అలాగా మేము పొద్దున్నుంచి ఇక్కడ ఉన్నామని సార్ మీటింగ్లో ఉన్న తెలుసుకొని 350 మంది నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారని సార్ వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది సార్. అది ఏ విషయం మీద అంటే డిఎస్సిలో మా గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్లో చేస్తున్న మా పోస్టులన్నీ మెగా డిఎస్సిలో కలపడం వల్ల మేము నష్టపోతున్నామని సార్కి విన్నవించుకోవడానికి వచ్చాం సార్. అదే విషయం మేము డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియపరచడం జరిగింది. అలాగే సార్ కూడా మా విషయాలన్నీ మేము ఏ విషయాలైతే చెప్పామో దాదాపు 16 ఈ డిఎస్సిలో మా పోస్టులు కలపడం వల్ల గురుకులంలో పనిచేస్తున్న 1600 మంది మా కుటుంబాలు రోడ్డును పాలవుతాయి సార్, మమ్మల్ని మీరు కాపాడండి అని మేము సార్ని విన్నవించుకోవడం జరిగింది. అలాగే డిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించి మమ్మల్ని సిఆర్టీ చేయమని కూడా సార్ని వేడుకోవడం జరిగింది. అలాగే సార్ కూడా చక్కగా మా మాటలన్నీ విన్నారు, అలాగే మా అర్జీలన్నీ తీసుకున్నారు. అలాగే పర్సనల్గా కూడా మాతో మాట్లాడారు. మమ్మల్ని పిలిచి లోపలికి మరి మీ విషయం ఏంటమ్మా, ఎలా చేయాలంటే సార్ మేము అన్ని విషయాలు చెప్పాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డూ పులిహోర కౌంటర్లో గోల్మాల్ జరిగినట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆలయ స్టాక్ రిజిస్టర్ బుక్లో మాత్రం 350 పులిహోరాలను ఎంట్రీ చేసిన సిబ్బంది వాహనంలో 690 పులిహోర పొట్లాలను 350లకు బదులుగా 690 పొట్లాలు తెచ్చుకోవడంతో అక్రమాలు వెలుగు చూశాయి. పులిహోర లడ్డూ కౌంటర్లో రసీదులను సైతం ఆలయ సిబ్బంది పూర్తిగా చింపకుండా నిన్నటి రసీదులను సైతం అలాగే ఉంచడంపై రసీదు బుక్లను ఆలయ ఈవో పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమే ఆలయ ఈవో విజయరామారావు సంబంధిత స్టాక్ రిజిస్టర్ రసీదులను వెరిఫై చేసుకోగా ఇందుకు బాధ్యులైన 2 శాశ్వత ఉద్యోగులను అలాగే 4 తాత్కాలిక ఉద్యోగులను విచారించి దోషులపై తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధిక స్టాక్తో వచ్చిన సొమ్మును సిబ్బంది సొమ్ము చేసుకున్నట్లు స్థానికంగా ఉండే ఉద్యోగులు గత 20 నుండి 25 సంవత్సరాలుగా ఇక్కడ తిష్టవేసి పైరవీలు చేసుకుని బాసరా ఆలయంలో విధులను కొనసాగిస్తున్నారని, ఇలా ఉన్న సిబ్బంది ఏకమై సైలెంట్గా తమ అక్రమాలను కొనసాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవడంపల్లి మండలం కామాలూరుకి చెందిన ఆంజనేయులు రెడ్డి భార్య చంద్రకాంతమ్మ మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగలు. 3 నుంచి 4:30 వరకు ఉన్నారు. 4:30 వరకు జరిగింది. ఆ 3 గంటలలోపు అక్కడెక్కడ తిరిగినారు. ముగ్గురు ఒకడు బాగా కంట్లో ఒకడు ఉన్నాడు, సన్నగా ఉండేవాడు నా దగ్గరికి వచ్చింది. ఇద్దరికి మాత్రం ఎంటుకలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నీతో చైన్ లాక్కున్నాడు కదా, వాడు సన్నగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. వాడు ఒకడు వచ్చినాడు, నీకు తప్పి అన్నాడు. ఆడొచ్చి పో యాపమానికి అంటే వాళ్ళు తెలుగే మాట్లాడినారు. ఆడొచ్చి పోంచి ఆడు రాలేదని ఇహో నీళ్ళు తెప్పంట ఉన్నాడు. ఆ పక్క రా నువ్వు, నేను గేట్ వాళ్ళు చెప్తే ఆడు తాగుదు అంటే నువ్వు తప్ప ఇప్పుడు అప్పుడు ఇంట్లో ఊరిలో నేను ఉంటే ఉండింది. అంటే నువ్వు ఎన్ని గంటలకు పోయినావమ్మా? 3 గంటలకు పోయినావా? అయితే ఆమె పోయేంతవరకు కాసుకున్నారు. నాకు ఒకటే ఉంది చూసినారు. టవరడం వస్తుంది మళ్ళీ తోసేస్తే కూడా నేను కూడా ఇల్లు తీసుకుంటాను వాళ్ళ కాల. కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ రేపు అనగా జూన్ 30 ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారని తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలో 2 ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాలు ప్రారంభించిన అనంతరం కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ వద్ద మిషన్ భగీరథ అర్బన్ పథకంతో పాటు కాగజ్ నగర్ మండలం రామ్నగర్లోని విలేజ్ నంబర్ 12లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం చేస్తారని, ఈ విషయాన్ని సిర్పూర్ నియోజకవర్గం ప్రజలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయగలరని సిర్పూర్ అసెంబ్లీ మెంబర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. 30 జూన్ ఆదివారం ఉదయం పూట ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు సిర్పూర్ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని బీట్ మార్కెట్లో మిషన్ భగీరథ అర్బన్ పథకాన్ని ప్రారంభిస్తారు.
కాగజ్నగర్ పట్టణంలో 2 సబ్ సెంటర్లు, హెల్త్ సబ్ సెంటర్లు, తర్వాత నజరుల్లాగారు బారా నెంబర్ విలేజ్లో, ఈజ్గాం బారా నెంబర్ విలేజ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చిత్తూరు నగరంలోని 2 డిపోలో చిత్తూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం 2 బస్సులు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, టూడీగో ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా 10 రోజులకు మించలేదు. కానీ ప్రభుత్వ తరపున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా 2 బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనతే కానీ, బస్టాండ్కి సున్నం కానీ, బాత్రూమ్లు క్లీనింగ్ కానీ, బస్సు రిపేర్లు కానీ, బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి 2 కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా, ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ, నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ బస్టాండ్కి ఇంకా అనేక కొత్త బస్సులు, ఇక్కడ కొన్ని రూట్లకు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మంత్రివర్యుల్ని, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు, బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భీమారావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు జాతీయ లోక్ అదాలత్కు నూతన కోర్టులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతీయ లోక్ అదాలత్లతో మొత్తం 1171 కేసులను పరిష్కారం చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రీ లోక్ అదాలత్లో 233 కేసులు పరిష్కరించామని, ఇప్పుడు జరిగే జాతీయ లోక్ అదాలత్లో 11,868 కేసులు గుర్తించామన్నారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిస్తే అదే తుది నిర్ణయం అన్నారు. కాబట్టి కక్షిదారులు సామరస్యంగా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి వెన్నెల, ఫోక్స్ జడ్జి శాంతి, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ రమేష్, జడ్జ్ భీమారావు, బార్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి, సెక్రటరీ అశోక్ ఆనంద్, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, జడ్జీలు, కక్షిదారులు పాల్గొన్నారు. మరి ఆదేశాల మేరకు మనం ఈరోజు నేషనల్ లెవెల్లో జరుపుకుంటున్నాము. మనం డిస్ట్రిక్ట్ సర్వీస్ అథారిటీ అనేది చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ విభాగ వారి అధీనంలో డిస్ట్రిక్ట్ మరియు ఏపీ స్టేట్ ఏజెన్సీ వారి ఆదేశాల మేరకు నేను లోకాదాలత్ చేయడం జరుగుతుంది. ఈ లోకాదాలత్లో మొత్తం 13 మండలాలు, ఒకటి తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, వీరేరు, చిత్తూరు జరుగుతున్నాయి. వీటికి గాను మేము మొత్తం జిల్లా మొత్తం మీద 11,808 కేసులు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హేమ్లతండా గ్రామంలో బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లల భావోద్వేగం, తమని వదిలి వెళ్లొద్దు టీచర్ను పట్టుకుని ఏడ్ చేసిన విద్యార్థులు. మేళ్లచెరువు మండలం
హేమలతండ గ్రామంలో షేక్ మస్తాన్ గత 9 సంవత్సరాలుగా హిందీ పండిట్ మరియు ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ వృత్తిని పవిత్రంగా భావించి పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది జిల్లాలోని అధిక ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలగా చేసి ప్రశంసలు పొందారు. పాఠశాలకు కావాల్సిన కనీస వసతులు దాతల సహాయంతో సమకూర్చారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన మస్తాన్ సోషల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది తొగర్రాయి వెళుతున్న సందర్భంగా విద్యార్థులు తమ భావోద్వేగాన్ని ఆపుకోలేక బోరున ఇచ్చేశారు. I am studying 7th class. My school name is MPUPS హేమలతండ. మాకు సార్ మంచిగా చూశాడు. ఫుడ్ బాగోకపోయినా ఫుడ్ మంచిగా చేశారు. ఏదైనా చెప్పితే మంచిగా చూసుకునేవారు. నాకు ఏం కాకుండా చూసుకునేవారు. మాకు టీచర్కి అన్నీ చేశాడు. టూర్కి తీసుకెళ్లారు. భద్రాచలం, నాగార్జున సాగర్ ఎక్కడెక్కడో తీసుకువెళ్ళారు. మాకు తక్కువ డబ్బులకే మంచిగా చూసుకునేవారు సార్. మాకు ఏం లోటు లేకుండా ఏమైనా తక్కువ అయినా ఇప్పుడే జావా అన్ని కోసారు. మాకు ఏం తక్కువ చేయలేదు. ఏడుపు వచ్చింది, వెళ్ళిపోతున్నారని బాగా బాధ వేసింది. మళ్ళీ మేము సార్ ఇక్కడే రావాలని కోరుకుంటున్నాము. My name is Gopika. I am studying 6th class. My school name is MPUPS హేమలతండ. మా మసం సార్ వెళ్ళిపోయిందని ఏడ్చిన. మా మసం సార్ ఏమో మాకన్నా అంత మంచి చేసిండు. లాస్ట్కి వెళ్ళిపోయిండు. ఫుడ్ బాగా లేకపోతే ఫుడ్ బాగా మంచిగా ఏమో పెట్టించిండు వంట మాస్టర్లకి. వాళ్ళు ఏమో క్లాస్ బాగా చెప్తాడు సార్. వాళ్ళు ఏమో యూనిఫామ్ తెచ్చిండు, బుక్స్ తెచ్చిండు, నోట్ బుక్స్ తెచ్చిండు, టై బెండ్లు రిబ్బన్ అన్నీ తెచ్చిండు మా కోసం సార్. సార్కి మేము ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. మనం సార్లు ఏమో టూర్ కూడా తీసుకుపోయినాం. అది కూడా కొంచెం డబ్బులకే తీసుకుపోయినాం. సార్ పెట్టిండు అన్ని డబ్బులు మాకు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని కోరారు. గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి రావడం జరిగింది. సిబ్బందితో అందరితోటి కలిసి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల మీద పూర్వంతకంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఉన్నటువంటి తాగునీటి వనరుల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం, అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటూ పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ కానివ్వండి, సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ కానివ్వండి, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ కానివ్వండి అన్నీ రెగ్యులేట్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడన్నా ఈ స్కీమ్స్ కవర్ అవని విలేజెస్ ఉంటే వాటిల్లో హ్యాండ్ పంప్స్ రిక్వైర్మెంట్ ఏముంది అనేది కూడా ఫైనలైజ్ చేసుకుంటమే కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ శానిటేషన్ డ్రైవ్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైన్స్లో పూడికలు తీయించడం, అలాగే పక్కా డ్రైన్స్ ఎక్కడైతే లేవో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఒక వారం రోజుల లోపల ఈ బ్యాలెన్స్ మనకి ఏమేం కావాలి, ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచడానికి గ్రామీణ నీటి సరఫరా సైడ్ నుంచి చేసే పనుల్లో మనకి ఏమేమి ఇంకా పదవులు ఉన్నాయి వాటికి అవసరమైనటువంటి నిధులంతా అదంతా సమీక్ష చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పి దిశానిర్దేశం ఇవాళ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. వారి సహకారంతో ఈ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయటం, అలాగే కావాల్సినటువంటి ప్రణాళిక రెడీ చేయడం చేసి వారి సహకారంతో పనులన్నీ సక్రమంగా సకాలంలో
గ్రామీణ నీటి సరఫరా శాఖ తరఫున ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ముందు చూపుతో ప్రారంభించారు. 2 సీతారామ ప్రాజెక్టులను సస్యశ్యామలం చేసే భాగ్యం రైతన్నలకు కలిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను సందర్శించిన పంప్ హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేంద్ర హాజరయ్యారు. గారికి పెద్ద ఎత్తున, ఎందుకంటే వారే దేవుడు, రైతుల పక్షాన రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచనతో రైతు రుణమాఫీ, రైతు బీమా, అదేవిధంగా రైతు బంధు లాంటి పథకాలను తెచ్చి ప్రపంచానికే అబ్బురపరిచే విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మరి మా దేవుడు. వారి ఫలాలు రేపు భవిష్యత్ తరాలకు అందబోతా ఉన్నాయి కనుక వారికి పాలాభిషేకం చేసి వారికి దండం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పాలాభిషేకం చేసిన తర్వాత అందరం కూడా మిగులు పనులు కూడా పూర్తి కావాలని చెప్పేసి ఆ దేవునికి మొక్కిన తర్వాత సీతారామచంద్రస్వామి వారికి దండం పెట్టుకొని మరి గంగమ్మ తల్లికి మరి గంగమ్మ చల్లగా కాపాడాలి మా ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా అని చెప్పేసి దండం పెట్టి మరి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు హారతి అందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పని కూడా మరి చాలా ముందు చూపుతోని 50 సంవత్సరాల్లో సాధించలేనటువంటి లక్ష్యాలన్నీ 10 సంవత్సరాల్లో సాధించినందుకు వారికి ప్రాంత ప్రజానికం తరఫున పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసినామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. అల్లాదుర్గం స్నేహిత ఎక్స్ప్రెస్ ప్రజలకు మౌలిక వసతులను కల్పిస్తూ అధికారులు ప్రజల సహకారంతో అభివృద్ధి సాధించామని అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఈ పాలకులకు చివరి సమావేశం కావడంతో ఈ సమావేశంలో ఎలాంటి సమస్యలను చర్చించకుండా గడిచిన 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. అనంతరం ఎంపీటీసీ సయ్యలకు అధికారులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మధ్య రైల్వే జోన్ కమిటీ సభ్యులు కాశీనాథ్, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు సౌందర్య, ఉపాధ్యక్షురాలు పల్లెపేట స్వరూప, ఎంపీడీఓ శంకర్ యాదవ్, తహసీల్దార్ సతీష్ కుమార్, సొసైటీ చైర్మన్ దుర్గారెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ లేక కొన్ని మొన్నటి వరకు అయితే కొన్ని ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మంత్రి గారి దృష్టికి అధికారులు దృష్టి తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపేయాలని చెప్పేసి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి పథంలో మనం నడిచాం కాబట్టి నడిపించారు మన సర్పంచులు కానీ మన గౌరవ ఎంపీటీసీ కానీ. కాకపోతే నిధుల కొరత మాత్రం వాస్తవంగా ఉండే, ఎవరేం చేయలేని పరిస్థితి. ప్రతి ఒక్కరికి మన ఇప్పుడు ఏఈలకు కానీ, ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ కానీ, పిఆర్ కానీ, ఇరిగేషన్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి, వ్యవస్థలో ఉన్నాయి. కాబట్టి అందరికీ బిల్లు రాక అందరూ ఇబ్బంది పడేది. ఇక్కడైనా 1,20,000 వరకు బిల్లు రావాల్సింది. వాటన్నిటినీ ఇప్పించాలని చెప్పి ఈ సెక్రటరీలకు కానీ స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని మా ఎంపీడీఓ గారిని మా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను అందరికీ కోరుతా ఉన్నాను. ఇంకా ముఖ్య ఉద్దేశం మన 5 సంవత్సరాల్లో ఇలాంటి అధికారులు కానీ, పొలిటికల్ లీడర్ కానీ, అధికారుల మధ్యలో పొలిటికల్ గ్యాప్స్ ఉంటూ కూడా మన అన్నింటినీ సాల్వ్ చేసుకొని మనం పూర్తి చేసుకొని జరిగింది. దాని కానీ ప్రెస్ మీట్లో మాకు అందరికీ 5 సంవత్సరాలు మంచి అందరికీ సహకారం చేసింది. మీరందరూ అధికారులు కూడా పొలిటికల్ లీడర్కి, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీ జడ్పీటీసీలకు కానీ సహాయం చేసినందుకు, ప్రజలకు సేవ చేసినందుకు, మన మండలాన్ని మంచి పేరు చేసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక ముందు కూడా మళ్ళీ ఎలక్షన్ వరకు, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ల వరకు మీరే, ఇప్పుడు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ గ్రామంలో మీరే ఉండాల్సింది బాధ్యత మీరే ఉంటుంది. కాబట్టి మీరందరూ అందరినీ కోఆపరేట్ చేసి ప్రజలకు సేవలు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సెక్రటరీలకు కానీ, స్పెషల్ ఆఫీసర్లకు కానీ, మండలాధికారులకు కానీ, ఏఈలకు కానీ అందరూ కోఆపరేట్గా చేయాలని చెప్పేసి ఇక ముందు 5 సంవత్సరాలు చేసుకుని ఇంకా ఎలక్షన్ల వరకు కూడా కొత్తగా సర్పంచ్ల వరకు, ఎంపీటీసీ వరకు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవికి ప్రజా సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. గళ్ళ మాధవి ప్రతిరోజు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే ప్రతిరోజు ప్రజల నుండి వినతులు పెరుగుతున్నాయి. వివిధ కారణాలతో అనేక మంది తమకు సంక్షేమ పథకాలను నిలిపివేశారని, తాము పేదవారమని, తమ పట్ల వైసీపీ ప్రభుత్వం కుంటి సాకులు చూపి సంక్షేమ పథకాలు నిలిపివేసి తమ పొట్టగొట్టారని
తమను న్యాయం చేయాలని మహిళలు కోరారు. దీనికి గళా మాధవి స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో కక్షలకు స్థానం లేదని, పార్టీలు కులాలకు అతీతంగా తాము సంక్షేమాన్ని అందిస్తామని, ఈ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికమని, నిజమైన లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం చేస్తామని గళా మాధవి హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు. ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్, ఆర్ఐ జే భారత్ రెడ్డి, ఎంపీడీఓ విఘ్నేశ్వర, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య, వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు, సాదా బైనా ద్వారా ఏదో ఒక అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అటువంటి ఏవి కూడా మనం చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా సీసీఎల్కి పంపించిన. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి ఆర్డీఓస్కే లాగిన్స్ ఇచ్చేసిన డైరెక్ట్ ఆర్డీఓ లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ పార్టీకి నటుడు ఆలీ రాజీనామా, తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపిన ఆలీ. కాగజ్ నగర్ పట్టణంలో 2 ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాలు, విలేజ్ నంబర్ 2Nలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం. గళా మాధవ్కి వెల్వెత్తుతున్న ప్రజా సమస్యలు, అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి. వెల్దుర్తి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు పరిశీలన. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.